అందరికీ నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ మురళిని. నోరా తిప్పలు తేకే వీపుకి అన్నారు పెద్దలు. అది మనందరికీ తెలిసిందే. నోరును అదుపులో పెట్టుకుంటే దెబ్బలు పడుకుంటా ఉంటాయని పూర్వకాలం పెద్దల మాట. పాపం ఇదే సామెత ఇప్పుడు వైసీపీ ప్రభుత్వానికి కరెక్ట్గా సూట్ అవుతుంది అని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఒక పోసాని, ఒక పేర్ని నాని, ఒక కొడాలి నాని, అలాగే మీ అందరికీ తెలిసిందే వైసీపీ ఫైర్ బ్రాండ్గా పేరు పొందిన రోజా, మరి అంబటి రాంబాబు, ఇలా ఒకరు కాదు చాలామంది. ముఖ్యంగా ముఖ్యమంత్రి జగన్ మెప్పు పొందడానికి ఎంతటి సాహసం అనేది చేసేవారు. మరి ప్రతిపక్షాన్ని ఏ విధంగా మాట్లాడాలో ఆ విధంగా మాట్లాడేవారు. అందులో భాగంగానే క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం, వ్యక్తిగత దూషణలు ఎంత దారుణంగా ఉండేవంటే అంత దారుణంగా ఉండేవి. చెప్పుకోవాలి అని అనుకుంటే అందులో అగ్రగణ్యులు పోసాని. పాపం ఫిల్మ్ ఇండస్ట్రీ నుంచి వచ్చి పవన్ కళ్యాణ్ గారిని ఎంతవరకు తిట్టాలో, ఎంతవరకు దిగజారాలో అంతవరకు దిగజారి పవన్ కళ్యాణ్ గారిని అన్నారు. ఆ మాటలు వింటుంటే ఇవి రాజకీయాల్లో మాట్లాడవలసిన మాటలు కాదు, ప్రెస్ మీట్లో మాట్లాడాల్సిన మాటలు కూడా కాదు. ఎందుకనంటే అంత పీక్ స్టేజ్లో అంతకు మించి మనం ఎంతవరకు చెప్పుకున్నా అంతకు మించి ఆ మాటలు ఉంటాయి. మీరు ఒకసారి చూడండి. ఈ సైకో గాడికి తెలియ చెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. చూశారు కదా, మితిమీరిన ఉత్సాహం, క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం, వ్యక్తిగతంగా దూషణలు, ఇంకా ఇంతకు మించి రాజకీయాల్లో ఏమీ ఉండవేమో. పాపం ఏమైంది? కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. ఇప్పుడు సినిమాలు లేవు, అప్పులు పాలైపోయారు. ఇప్పుడు ఏ పార్టీలోకి వెళ్దాం అనుకున్నా అన్ని ద్వారాలు మూసుకుపోయే సందర్భం. చివరకు కూటమి ప్రభుత్వానికి క్షమాపణ చెప్పి వైసీపీ పార్టీ నుండి దూరం అయిపోయాడు. చూసారా? నెక్స్ట్ రోజా, ఫైర్ బ్రాండ్ రోజా. రోజా గారు ఎన్నో సందర్భాల్లో జగన్ గారిని ఒక రేంజ్కి తీసుకుని వెళ్ళి మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఉండొచ్చు, తప్పులేదు. ఇన్నాళ్ళు రాజకీయాలు చాలా చక్కగా ఉండేవి. మాట్లాడితే అపోజిషన్ పార్టీ వాళ్ళు మాట్లాడిన మాటలు ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులని మీరు ఈ స్కాములు చేశారు, ఆ స్కాములు చేశారు, అలా చేశారు, ఇలా చేశారని మాట్లాడుతూ ఉంటే వాళ్ళు రాజకీయ నాయకులు మీరు ఎక్కడైనా మా తప్పు పట్టుకోవాలని అనుకుంటే మీరు సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించండి, సిబిఐతో ఎంక్వైరీ చేయించండి, ఇట్లా మాట్లాడుకునేవారు. కానీ రోజా గారు మాత్రం అబ్బో చాలా దారుణం. అంతకు ఒక మెట్టు పైకెక్కి ఆఖరికి మా జగనన్న చిటికన వేల మీద వెంట్రుక కూడా పీకలేరు. అది చాలా చిన్నవాడు, ఇంకా చాలా బాగా. ఒకసారి అవి కూడా చూద్దాం. పవన్ కళ్యాణ్ అనేవాడు ప్రజల కోసం పార్టీ పెట్టల, చంద్రబాబు నాయుడిని ముఖ్యమంత్రిని చేయడానికి పార్టీ పెట్టానని ఆయనే ఒప్పుకుంటున్నాడు. అలాంటి అజెండా లేని ఒక వ్యక్తికి ప్రజలు ఎక్కడైనా సపోర్ట్ చేస్తారా? సో ప్రజల సపోర్ట్ లేకుండా జగన్ ఏం ఆడిస్తాడు? నేను పవన్ కళ్యాణ్ ఛాలెంజ్ చేస్తున్నా, నీకు ఇప్పటికే 55 ఏళ్ళు వచ్చింది గాడిదకి వచ్చినట్టు, నీకు ఇంకా 45 ఏళ్ళ టైం ఇస్తున్నా, అంటే జీవితకాలం ఇస్తున్నా. జగన్ సార్ చిటికెన వేల మీద ఉన్న వెంట్రుకను కూడా నువ్వు పీకలేవని నేను చెప్తున్నా. విన్నారు కదా? ఇది ఇక రోజా గారు 5 సంవత్సరాలు చేసిన పరిపాలన, ఒక ఎమ్మెల్యేగా తను చేసినటువంటి ప్రజాపాలన, అలాగే ఒక మంత్రిగా తను చేసినటువంటి ప్రజాపాలన విషయానికి వస్తే ఆడుదాం ఆంధ్రాలో 100 కోట్లు స్కామ్ చేశారన్న మాటలు వినబడుతున్నాయి. వాటిని కూడా కూటమి ప్రభుత్వం పగడ్బందీగా గ్యాదర్ చేస్తూ ఉన్నారు. ప్రతి విషయాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తూ ఉన్నారు. రెండో విషయం, టీటీడీ బ్రేక్ దర్శనం టికెట్స్ రోజా ఇంచుమించు 10 కోట్ల రూపాయల టికెట్స్ అమ్ముకున్నారన్న ఆ మాటలు కూడా వినబడుతున్నాయి. రోజా గారు బ్రేక్ దర్శనానికి వెళ్ళారు అని అంటే తను కూడా ఇంచుమించు 10 నుంచి ఒక 20 మంది వాళ్ళ నియోజకవర్గం వాళ్ళు కానివ్వండి, లేదా బయట నుంచి వచ్చిన వాళ్ళు కానివ్వండి, వాళ్ళకి స్పెషల్గా దర్శనం ఇప్పించడంలో ముందుండేవారట. ఫ్రీగా అనుకునేరు కాదు, దానికి కూడా టికెట్స్. దీనివలన కూడా ఎంతో రాబడి. అలాగే రోజా గారు వాళ్ళ అబ్బాయికి బెంజ్ కార్లు కొనే స్థాయికి ఎలా ఎదిగారు? అన్నన్ని డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి? అసలు ఈవిడ చేసినటువంటి స్కామ్లు ఏంటి? ఎక్కడ స్కామ్లకి పునాది పడింది? ఇవన్నీ కూడా కూటమి ప్రభుత్వం వెలికి తీసే పనిలో అయితే పడింది. ఎందుకోనంటే ఎన్నిసార్లు ఎన్ని చోట్ల ఎక్కడెక్కడ వెతికినా సరే రాజకీయాలని మాట్లాడేటప్పుడు వైసీపీ ప్రభుత్వం నాయకులు ఎప్పుడూ కూడా వాళ్ళు మాట్లాడేది క్యారెక్టర్ అసాసినేషన్, అలాగే వ్యక్తిత్వ హననం చాలా దారుణంగా ఉండేది.
అది మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ మాట్లాడిన మాటల్లో మీరు చూస్తున్నారు. చివరికి పవన్ కళ్యాణ్ గారిని దత్తపుత్రుడు, ప్యాకేజీ స్టార్, ఇలా కొన్ని పేర్లు పెట్టారు. 2014 నుంచి 2024 వరకు 10 సంవత్సరాలు పవన్ కళ్యాణ్ గారు పాపం చాలా ఓపికతో వింటూ వచ్చారు. ఆఖరికి మధ్యలో కూడా చెప్పేవారు, తను మీరు నా వ్యక్తిగత విషయాల జోలికి రాకండి, రాజకీయాలు మాట్లాడేటప్పుడు రాజకీయాలే మాట్లాడండి, నా వ్యక్తిగత విషయాలు చాలా ఉంటాయి, వాటికి రాజకీయాలకి సంబంధం లేదు, నా ఇంట్లో వాళ్ళని తిట్టకండి, ఇలా చెప్పిన అబ్బే పెడచేమని పెట్టారు. ఇలా పెడచేమని పెట్టి ఎంతటి ముందుటడుగులు వేశారు అంటే, నిజంగా చెప్పాలి అని అంటే వినడానికి కూడా అసహ్యకరమైన మాటలు కూడా వినబడుతున్నాయి, మనకు వినబడ్డాయి కూడా. పేర్ని నాని నిజంగా కాపు నాయకుడిగా అక్కడ వాళ్ళ నియోజకవర్గంలో గెలిపించుకున్న ప్రజలకి కూడా మొండి చేయి చూపించి తన స్వార్థం కోసం పనిచేశాడు అనే మాట అయితే ఆ నియోజకవర్గంలో వినబడింది. ఆ మచిలీపట్నం నియోజకవర్గంలో ఎంత దారుణంగా అంటే, కాపు నాయకుడై ఉండి కాపు ప్రజలకి కూడా సహాయం చేసిన పాపాన పోలేదని అక్కడ రాజకీయ నాయకుల మాట. అటువంటి పేర్ని నాని పవన్ కళ్యాణ్ గారు ఎక్కడైనా వారాహి యాత్ర పెట్టారు అని తెలిస్తే మరుసటి రోజు వెంటనే ప్రెస్ మీట్, ఆ ప్రెస్ మీట్లో వెంటనే పర్సనల్ అసోసియేషన్, పర్సనల్గా వ్యక్తిగతంగా తిట్టడం, వ్యక్తిగతంగా తిట్టేసి ఎంత దారుణంగా ప్యాకేజీ స్టార్ డబ్బులు తీసుకున్నాడు, ఆ దత్తపుత్రుడు చంద్రబాబు నాయుడు చెప్పినట్టు ఆడతాడు, అది ఇది చాలా దారుణమైన మాటలు విన్నారు అతను. నెక్స్ట్ కొడాలి నాని, తరువాత అనిల్ కుమార్ యాదవ్, ఇలా ఒక్కరేంటి చాలామంది నేతలు జగన్ మెప్పు కోసం ఎంతటికైనా తెగించేవారు. వీళ్ళందరూ కూడా ఇప్పుడు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా కాకినాడ మాజీ ఎమ్మెల్యే వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గుట్టుని రట్టు చేయడంతో పాటు ఆయనని ఇంకా బయటపడలేని విధంగా చక్రబంధంలో ఇరికించేస్తున్నారా అంటే, ఇటీవల వరుసగా జరుగుతున్న పరిణామాలన్నింటిని బట్టి చూస్తే అవును అని సమాధానం వినబడుతుంది. తాజాగా ద్వారంపూడి కుటుంబానికి చెందిన రొయ్యల శుద్ధి ఫ్యాక్టరీ, ఆ పరిశ్రమను కూడా మూసివేత కాలుష్య నియంత్రణ మండలి ఆదేశాలు జారీ చేసింది. ఇక కాకినాడ జిల్లా ఈ కరప మండలం గురజనాపల్లిలో ఉన్నటువంటి ద్వారంపూడి కుటుంబానికి చెందిన రొయ్యల శుద్ధి పరిశ్రమలో ఉల్లంఘనలు గుర్తించి ఈ ఏడాది ఆగస్టు 6న మూసేయడం జరిగింది. అయితే ఇక్కడితో ఆగకుండా ద్వారంపూడిని దెబ్బ మీద దెబ్బ పడుతూనే ఉంది అని చెప్పాలి. ఇప్పుడు తాజాగా ప్రతిపాడి మండలం లంపకలావులో ఉన్నటువంటి మరో యూనిట్ని మూసివేతకు ఆదేశాలు కూడా జారీ అయ్యాయి. వీరభద్ర ఎక్స్పోర్ట్ పేరిట ద్వారంపూడి కుటుంబమే ఈ రొయ్యల శుద్ధి ఫ్యాక్టరీని నిర్వహిస్తుంది. తనిఖీల్లో ఈ పరిశ్రమలోని నిబంధనల ఉల్లంఘన గుర్తించిన అధికారులు ముందుగానే అధికారులకు నోటీసులు ఇచ్చారట. అయితే స్పందన లేకపోవడంతో ఇంకా అనివార్యంగా మూసేయాలి అని ఆర్డర్స్ జారీ చేశారు. ఇప్పటికే ద్వారంపూడి రేషన్ బియ్యం దందాపై దృష్టి పెట్టి తెలుగుదేశం కూటమి ప్రభుత్వం ఆ మాఫియాకు అడ్డుకట్ట వేసే దిశగా అడుగులు వేస్తుంది. అక్కడితో ఆగకుండా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించినటువంటి ఇతర వ్యాపారాలు, వ్యాపకాలలో నిబంధనలు, ఈ ఉల్లంఘనపై కూడా నిఘా పెట్టిందట. ఏది ఏమైనా ఇక్కడ ఈ కాకినాడ పోర్టు విషయానికి వస్తే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. ఈ 6 నెలల కాలంలో పవన్ కాకినాడ వెళ్ళారు. అయితే ఈ రేషన్ మాఫియా ఏమనుకుందంటే, ఆ డిప్యూటీ సీఎం అధికారికంగా వచ్చి ఉంటారు, ఏవో పనులు చక్కబెట్టుకుంటున్నారు అనుకుని ఉంటారు. ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి వ్యవహారాలపై ఆరా తీసేందుకే వచ్చారని తాజాగా తెలుస్తుంది. ఏకకాలంలో ద్వారంపూడి పరిశ్రమలపై పర్యావరణ శాఖ దృష్టి పెట్టింది. నిబంధనలకు విరుద్ధంగా నడుపుతున్న ద్వారంపూడి పరిశ్రమలను మూసివేస్తూ వస్తుంది. అయితే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి విషయంలో పవన్ కళ్యాణ్ పక్కా ప్లాన్తోనే ముందుకు అడుగు వేస్తున్నట్లు తెలుస్తుంది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి ఆగడాలు పెచ్చిమీరాయన్న వార్తలు కూడా వినపడ్డాయి. పవన్ కళ్యాణ్పై అనుచిత వ్యాఖ్యలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఒకసారి ద్వారంపూడి ఏమన్నారో, పవన్ కళ్యాణ్ని ఉద్దేశించి ఏం మాట్లాడారో కూడా ఒకసారి మనం చూసే ప్రయత్నం అయితే చేద్దాం. నీ పతనం ద్వారంపూడి ఈ రోజు నుంచి నీ పతనం స్టార్ట్ అయింది. నిన్ను కాకినాడలో నిన్ను ఓడించకపోతే నేను పవన్ కళ్యాణే కాదు, నాది జనసేన పార్టీనే కాదు అంటున్నాడు. నేను స్వీకరిస్తున్నాను, నీ ఛాలెంజ్ని నేను స్వీకరిస్తున్నాను. నువ్వే పోటీ చేసే కాకినాడ నుంచి, నువ్వే పోటీ చేసే దమ్ముంటే వెనకడుగు వేయకుండా కాకినాడ పట్టణంలో రా, నువ్వే పోటీ చేయి. నువ్వు వెళ్ళే ముందు అనౌన్స్ చేయి, నేనే కాకినాడ నుంచి పోటీ చేస్తాను అనౌన్స్ చేసి వెళ్ళు. నువ్వు దమ్ముంటే, నీకు దమ్ముంటే అనౌన్స్ చేయి. మళ్ళీ నీ టిక్కెట్టు దేహి చంద్రశేఖర్లాగా నా మీద కామెంట్ చేశాడు, నాకు ఛాలెంజ్ చేశాడు. దేహి అని నువ్వు చంద్రబాబుని అడుక్కుంటే అతను పైనుంచి నీకు సీట్ ఇస్తే నువ్వు పోటీ చేయాలి అక్కడ. అందుకే నువ్వు అడుక్కుంటావో, లేదా నువ్వు పొత్తులో పెట్టుకుంటావో, నువ్వు ఒంటరిగా వస్తావో, లేదా అందరూ కలిసి వస్తారో, విడిగా వస్తావో నాకు అనవసరం.
నువ్వు నా పతనం స్టార్ట్ అయింది అంటున్నావు కదా, నువ్వు జనసేన పార్టీతో నా దగ్గర పోటీ చేయి. నిన్ను తుక్కు తిక్కింది ఓడించి పంపించకపోతే కాకినాడ నుంచి నేను చంద్రశేఖర్ని కాదు. చూశారు కదా, ఇక జన సైనికులపై దాడులు చేసిన ఉదంతాలు కూడా ఉన్నాయి. అందుకనే పవన్ కళ్యాణ్ వారాహి యాత్రలో ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిపై శబ్దం కూడా చేశారు. తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. నీ అన్యాయాలను, అక్రమాలను, అవినీతిని వెలికి తీసి కూకటి వేళ్లతో సహా పెకిలించి వేస్తాను, నిన్ను నడి రోడ్డుపై నిలబెట్టకపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు అని ప్రతిజ్ఞ చేశారు అని అంటే ఎంత తీవ్ర స్థాయికి వెళ్ళిపోయారో మనకు అర్థమవుతుంది. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ద్వారంపూడి వ్యాపార కోటల కూల్చివేత ప్రారంభం అయిపోయింది. గత 6 నెలలుగా పక్కా ఆధారాలు సేకరించి స్కెచ్ చేశారు పవన్. ద్వారంపూడిని దిగ్బంధం చేయగలిగారు. అంటే పద్మవ్యూహంలోనికి వచ్చిన అభిమన్యుని చేసినట్టు శుభ్రంగా పద్మవ్యూహంలో అలా బంధించారని చెప్పుకోవచ్చు. అంటే ద్వారంపూడిని దిగ్బంధం చేయగలిగారు అంటున్నారు కాకినాడ నగరవాసులు. ఇదిలా ఉంటే రేషన్ మాఫియాకు పవన్ కళ్యాణ్ చుక్కలు చూపిస్తున్నారని చెప్పాలి. ఒక్క పోర్టులోనే కాదు, క్షేత్ర స్థాయి నుండి కూడా వేట మొదలు పెట్టేశారు. నిన్న కోరుకొండలో రేషన్ బియ్యాన్ని పట్టుకుని సీజ్ చేసి కేసులు కూడా పెట్టారు. అలాగే పోర్టులో ఉన్నటువంటి స్టెల్లా షిప్లో రేషన్ బియ్యాన్ని చెక్ చేయడం కూడా జరుగుతుంది. ముఖ్యంగా చాలామంది అనే మాటలు ఏంటి అంటే, అదేంటి కాకినాడ పోర్టుని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని టార్గెట్ చేశారు, ఆ చిన్న మాటలకి అలా అన్నారని టార్గెట్ చేసేస్తారా, ఏంటి ఇది చాలా రాజకీయ కక్షగా కనపడుతూ ఉంది అని మాట్లాడుతున్నారు. రాజకీయ దుర్వినియోగం చేసి పోర్టుని తన ఆధీనంలోకి తెచ్చుకుని ఈ రేషన్ దందా ఒక్కటే నడిపారా, లేదు ఇంకా ఏమైనా మాఫియా కార్యక్రమాలు ఏమైనా జరుగుతున్నాయా, వీటితో రేషన్తోనే పాటు ఇంకా ఏటినైనా తీసుకుని వచ్చి స్మగుల్ చేస్తున్నారా, ఇటువంటి విషయాలన్నీ కూడా బయట పెట్టాలి అని మాట్లాడుతున్నారు రాజకీయ విశ్లేషకులైతే. ఇందులో భాగంగా మన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే, పోర్టులో ఉన్న స్టెల్లా షిప్లో పీడిఎస్ రైస్ అయితే ఉన్నాయి, అవి అయితే వాస్తవం, అవి గోడౌన్ దగ్గర నుంచి పోర్టు వరకు ఎలా వెళ్ళాయి అనే దాని మీద మేము దర్యాప్తు ప్రారంభించాము. ముఖ్యంగా మీడియాలో కొన్ని విషయాలను అయితే మేము గమనిస్తూ వస్తున్నాము. షిప్ని సీజ్ చేయలేదు, అందులో సీజ్ చేయడానికి అధికారాలు ఏమున్నాయి, ఇవన్నీ మాట్లాడుతున్నారు. అయితే కస్టమ్స్కి ఈ అధికారం ఉంది, షిప్ని సీజ్ చేసే అధికారం కస్టమ్ ఆఫీసర్స్కి ఉంది. అలాగే పీడిఎస్ రైస్ కోసం దర్యాప్తుకు ఒక మల్టీ డిసిప్లినరీ టీంని ఏర్పాటు చేస్తున్నాం. ఇందులో పోలీసులు, రెవెన్యూ, కస్టమ్, సివిల్ సప్లైస్, పోర్ట్ అథారిటీ ఇలా 5 శాఖలతో ఒక టీంని ఏర్పాటు చేశామని చెప్పుకొని వచ్చారు. ఈ టీం పని ఏంటి అని అంటే, పీడిఎస్ రైస్ ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, అసలు పోర్టు వరకు ఎలా వచ్చాయి, గోడౌన్లో ఉన్నటువంటి రైస్ అన్నీ కూడా పీడిఎస్ రైసా లేదా ఇంకా మిగిలిన కంపెనీలు ఏమైనా నిల్వ చేసుకున్నటువంటి రైస్ అవి, ఇదంతా చూసే బాధ్యత ఈ 5 సభ్యులతో కూడినటువంటి ఈ టీంకి అయితే ఉంటుంది. ముఖ్యంగా ఈ పోర్ట్లో ఏదైతే పీడిఎస్ రైస్ ఉందో ఈ రైస్ని ఈ ఇతర దేశాలకు ఎక్స్పోర్ట్ చేయడం, ఇలా తరలించడం వల్ల ప్రభుత్వానికి చాలా ఇబ్బంది వస్తుంది, చాలా లాస్ అవుతుంది, ప్రభుత్వం ఎంతో డబ్బులు వెచ్చించాల్సి వస్తుంది. అందుకనే పవన్ కళ్యాణ్ గారు దీని మీద దృష్టి పెట్టారు. ఈ పీడిఎస్ రైస్ ఒకటే కాదు, ఇలా అన్యక్రాంతంగా ఈ రైస్ లాగే వెళ్ళిపోయి ఏమన్నా ఉన్నాయా, లేదా దిగుమతి చేసుకుని ఏమన్నా ఉన్నాయా, లేదా వెపన్స్ ఏమన్నా ఉన్నాయా, ఇక్కడ ఉన్న కల్చర్ని ఇబ్బంది పెట్టి కల్చర్ని దెబ్బతీసే విధంగా ఎటువంటి అన్నా దిగుమతి అవుతున్నాయా, ఈ పోర్ట్ ఇప్పటి వరకు వైసీపీ ప్రభుత్వం ఆధీనంలో ఉంది కదా, ఆధీనంలో ఉంటే ఇంకా ఏమైనా స్మగుల్డ్ దిగుమతి చేశారా, వీటన్నిటి మీద కూడా దర్యాప్తు సాగుతుంది. అందుకే పవన్ కళ్యాణ్ని అనవసరంగా మేము చాలా ఇబ్బంది పెట్టాము, క్యారెక్టర్ అసాసినేషన్ చేశాము, అయ్యో మేము ఇలా చేయకుండా ఉండాల్సిందే, మళ్ళీ మా జగనన్నే వస్తాడన్న అపోహతో మేము ఉండిపోయాం, ఇలా చేసావేంటి అని మదన పడుతున్న సందర్భాలు వైసీపీ నాయకుల్లో కనపడుతుందట. ముఖ్యంగా ఇక్కడ ఒక విషయం మాట్లాడుకోవాలి. అందరికంటే తెలివైన వాళ్ళు ఎవరో తెలుసా? వాటర్ పల్స్ పట్టుకోవడం ఎవ్వరి తరం కాదు. అందుకనే వాటర్ని దేవుడితో సమానంగా చూస్తారు. సెంటిమెంట్కి లొంగొచ్చు, డబ్బులకి లొంగొచ్చు, మందు బాటిల్కి లొంగొచ్చు, లేదా పలావ్ ప్యాకెట్లకి లొంగొచ్చు అన్న అపోహలు రాజకీయ నాయకులు చాలామంది ఉంటాయి. కానీ దేనికి లొంగుతాడో దేనికి లొంగడో ఆ వాటర్ అంతరాత్మకే తెలుసు. కరెక్ట్ అయిన టైంలో కరెక్ట్ అయిన డెసిషన్ తీసుకునేవాడు వాటర్ ఒక్కడే. అందుకనే 171 వై నాట్ 175 అన్న జగన్కి 11 సీట్లకు పరిమితం చేసిన వాటర్ ఎంత తెలివైనాడో గుర్తుపెట్టుకోండి. రాజకీయాలు మాట్లాడేటప్పుడు ఆరోగ్యకరమైన మాటలతోనే రాజకీయాలు చేయాలి, ఆరోగ్యకరంగానే మాట్లాడాలి. ఇంట్లో వాళ్ళని రాజకీయాల్లోకి లాగే చెత్త సాంప్రదాయాన్ని తీసుకొచ్చింది వైసీపీ ప్రభుత్వం అని రాజకీయ విశ్లేషకుల మాట. అందుకే రాజకీయాలు మాట్లాడేటప్పుడు క్యారెక్టర్ అసాసినేషన్, వ్యక్తిత్వ హననం చేయకూడదు. చేస్తే ఏమో ఏ సమయం ఎలా ఉండబోతుందో, ఏ రోజులు ఎలా ఉండబోతున్నాయో. ప్రతిరోజు మంది కాదు, మనకు ఓ రోజు వచ్చింది అంటే పక్కోడికి ఇంకో రోజు రావాలి.
అది ధర్మం అది. అందుకనే ఇప్పుడు వైసీపీ నాయకులు అంతర్మదనం ఏంటి అని అంటే, అయ్యో అనవసరంగా మనం ఎందుకు ఇలాగా పవన్ని మనం ఇబ్బంది పెట్టాం, పవన్ని పచ్చిగా మాట్లాడాలి, మనం పవన్ని ఎందుకు కెలికామన్న ఆ మదనం వాళ్ళ కనపడుతుంది. ఇప్పుడు ఎలా ఉందంటే వైసీపీ నాయకుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా ఉంది. ఎందుకు అనంటే పవన్ కళ్యాణ్ని అన్నా, చంద్రబాబు నాయుడు గారిని అన్నా, ఎవరినన్నా సరే మోడీ గారి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఎందుకంటే కూటమి ప్రభుత్వం కదా, అందులో మోడీ గారికి కూడా భాగస్వామ్యం ఉంది. ఎవరినైనా మాట్లాడాలి అని అంటే అమ్మో మనం చాలా ఆచితూచి మాట్లాడాలి అనే సందర్భాలు కనబడుతున్నాయి. ఇప్పటివరకు చేసింది చాలా ఇబ్బంది పెట్టాం, అయ్యో చాలా అనకూడని మాటలు అన్నాం, అందుకనే మనం ఈ ఫలితాన్ని అనిపిస్తున్నాం, ఈ కర్మ సిద్ధాంతాన్ని మళ్ళీ తిరిగి మనకే వచ్చేసింది అన్న ఫీలింగ్లో ఉన్నారు. ఏది ఏమైనా గత 10 సంవత్సరాలుగా పవన్ కళ్యాణ్ గారిని ఎంత బాధ పెట్టారో, ఎంత హింసించారో, ఎంత మానసిక క్షోభ పెట్టారో ఇవన్నింటినీ కూడా ఆంధ్ర ప్రజలు గమనిస్తూ వచ్చారు. అందుకనే తన నిర్ణయం తాను తీసుకున్నాడు ఓటరు. అందుకని ఏ ప్రభుత్వానికి అధికారం కట్టబెట్టాలో ఆ ప్రభుత్వానికి కట్టబెట్టాడు. ఇప్పుడు ఎంత పశ్చాత్తాపం పడినా, ఎంత ప్రాధేయపడినా సమయం అయిపోయింది మిత్రమా.